హలో, నేను మీ శేషరావు. కొన్ని వందల కోట్ల రూపాయలని డైవర్ట్ చేసి సాక్షి మీడియాకి ఇప్పించినటువంటి అధికారి విజయ్ కుమార్. ఆయనలాగా డిప్యుటేషన్ మీద అనేక మందిని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సుమారుగా 20 మందిని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఆయన అనుకున్న విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ రిటైర్ అయినటువంటి వాళ్ళని పెట్టుకొని అవినీతికి పాల్పడితే జగన్మోహన్ రెడ్డి డిప్యుటేషన్ మీద ఉన్నతాధికారులను తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి ఐఎన్పిఆర్ కమిషనర్, సమాచార సాంస్కృతిక శాఖ కమిషనర్గా విజయ్ కుమార్ని డిప్యుటేషన్ మీద తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సాక్షి ఛానల్, సాక్షి మీడియాకి తప్ప మిగిలినటువంటి వాళ్ళకి యాడ్స్ దాదాపుగా ఇవ్వలేదు. నామ్స్ ప్రకారం 1-2 పేపర్లకు ఇచ్చి ఉండవచ్చు. కొన్ని వందల కోట్ల రూపాయలని 2019 నుంచి 2024 వరకు సొంత మీడియాకి, ఇందిరా టెలివిజన్ అలాగే జగతి పబ్లికేషన్స్కి విజయ్ కుమార్ డైవర్ట్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఆయన తిరిగి మాతృ సంస్థకు వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా రిలీవ్ చేయట్లేదు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్. ఇందుకే ఎవరు ఈ విజయ్ కుమార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఈయన చేసినటువంటి అక్రమాలు ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈయన 1990 బ్యాచ్కి సంబంధించి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి, IIS ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి, 1990 బ్యాచ్. ఈయన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే డిప్యుటేషన్ మీద పట్టుకొచ్చారు. 2019లో కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్గా విధుల్లో ఉన్నాడు ఈయన 2019 వరకు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఆయన PIBలో అడిషనల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన్ని ఢిల్లీ నుంచి పట్టుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పట్టుకు రావాల్సి వచ్చింది ఆయన్ని అని అంటే, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డికి బాగా దగ్గర మనిషి అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే ఈయనకి భారతీ రెడ్డి దగ్గరగా ఉంటారు, పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఇష్టానుసారంగా ఉన్నతాధికారుల మాట కూడా వినకుండా చేశారు అనేది విజయ్ కుమార్ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎవరు చెప్పినా వినకుండా, ఉన్నతాధికారులు చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా జగతి పబ్లికేషన్స్కి అలాగే ఇందిరా టెలివిజన్కి యాడ్స్ను విచ్చలవిడిగా కొన్ని వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి వాటిని ఇచ్చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. అందుకే ఆయన్ని రిలీవ్ చేయలేదు. ఇక డిప్యుటేషన్ పైన ఏపీకి జగన్ సర్కార్ 2019లో విజయ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చింది. 2019 జూన్లో ఏపీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కమిషనర్గా నియమించింది. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ INPR కమిషనర్గా విజయ్ కుమార్ రెడ్డిని నియమించడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ నేను కోట్ చేస్తాను. డిప్యుటేషన్ మీద తీసుకొచ్చినటువంటి అధికారుల్లో 99% రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. వాళ్ళలో IAS, IPS, IRS, IAS ఇలాంటి అధికారులనే దేశం నలుమూలల నుంచి ఎంపిక చేసుకొని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి 2019 నుంచి మొన్నటి ఎన్నికల వరకు ఏ విధమైనటువంటి దాష్టికాలు చేశారో అందరికీ తెలుసు. అందుకే తెలుగు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు జగన్మోహన్ రెడ్డికి. 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు ఆయన్ని. లాస్ట్కి ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేస్తున్న రోజు కూడా అక్రమాలకు పాల్పడ్డారు. అలాంటి అధికారులను తీసుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక మొదట రెండేళ్ల కాలానికే డిప్యుటేషన్ అయిపోయింది. జనరల్గా డిప్యుటేషన్ 2 years ఇస్తూ ఉంటారు. 2 years డిప్యుటేషన్ అయిపోయింది, కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. జగన్ అండతోటి వరుసగా ఇంకొక డిప్యుటేషన్ తీసుకొచ్చుకున్నాడు, అంటే పొడిగించుకున్నారు. ఆ డిప్యుటేషన్ని పొడిగించుకున్నాడు విజయ్ కుమార్ రెడ్డి. ఆయన ఆడింది ఆట పాడిందే పాటగా INPRలో నడిచింది. సో సమాచార శాఖతో పాటు సాంస్కృతిక శాఖ బాధ్యతలను కూడా ఆయనకి అప్పచెప్పారు. ఎందుకంటే తాడేపల్లి కోర్టులో జగన్మోహన్ రెడ్డి సతీమణికి ఈయన పరిచయాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా. కారణం ఏంటంటే జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్కి సంబంధించి అన్ని భారతీ రెడ్డి చూస్తారు కాబట్టి
ఆ సంస్థలకి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి అలా పరిచయాలు పెరిగి ఆ పరిచయాలు ఉన్న కారణంగా భారతిరెడ్డే పరిచయం ఉంది కాబట్టి మిగతా అధికారులను కూడా సహచరులను కానీ మిగతా అధికారులు కానీ ఉన్నతాధికారులను కానీ విజయ్ కుమార్ రెడ్డి అసలు లెక్క చేసేవాళ్ళు కాదు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. సచివాలయ వర్గాల్లో కూడా అలాంటి చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పత్రికకు కోట్లలో ప్రకటనలు, కొన్ని వందల కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి ఇవ్వడం జరిగింది. బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి కొన్ని కోట్ల రూపాయల్లో అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెట్టారు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు ఆ ముందు రోజు ఫుల్ ప్లేజ్ యాడ్స్ ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డికి అప్పలంగా అప్పజెప్పినటువంటి అధికారి విజయ్ కుమార్ రెడ్డి. సాక్షి పత్రిక కోట్లలో ప్రకటనలు ఇచ్చారు. ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి ప్రసార మాధ్యమాలకు ప్రకటనలు కట్ చేశారు. ప్రభుత్వం మీద ఎవరైనా సరే వ్యతిరేకంగా రాసినా వాళ్ళకు ప్రకటనలు కట్ చేసేసేవాళ్ళు. అలాగే ప్రభుత్వ విధానాలని విమర్శించినటువంటి వాళ్ళు, ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని తప్పుబట్టే వాళ్ళ జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్లు కూడా కట్ చేశారు. అది విజయ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్. ఇక భారత్తో పరిచయం ఏర్పడిన తర్వాత మంత్రులను కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఉందని చెప్పి విజయ్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయం. లాస్ట్కి సమాచార శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళను కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా సచివాలయ వర్గాల్లో ఉన్నటువంటి టాక్. సో అక్రిడేషన్ కమిటీల్లో వైసీపీ అనుకూలమైనటువంటి వారికే స్థానం. అక్రిడేషన్ కమిటీలు వేశారు. ఆ అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టులని నియమిస్తూ ఉంటారు, సీనియర్ జర్నలిస్టులను నియమిస్తూ ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ఆ కమిటీలో స్థానం కల్పించి అక్రిడేషన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జారీ చేసినటువంటి ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ రెడ్డి. అంటే అక్రమాలు ఏ స్థాయిలో చేశాడో విజయ్ కుమార్ రెడ్డి అందరికి అర్థమవుతుంది. అందుకే అక్రిడేషన్ కుంభకోణంలో కానీ లేదా ప్రకటనలు జారీ చేసేటువంటి మార్గదర్శకాలను ధిక్కరించినటువంటి విషయంలో కానీ విజయ్ కుమార్ రెడ్డి మీద విచారణ జరపాలి, ఆయన మీద శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క అభిప్రాయం. అందుకే ఆయనకి రిలీవ్ ఆర్డర్ ఇవ్వకుండా ఆపారు విజయ్ కుమార్ రెడ్డి. 22,000 అక్రిడేషన్ కార్డులు 6,000కు కుదింపు. 22,000 అక్రిడేషన్ కార్డులు ఉంటే వాటిని 6,000కు కుదించి ఆ 6,000లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన జర్నలిస్టులు ఎవరున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నారు, వాళ్ళకు మాత్రమే 6,000 కార్డులని ఇవ్వడం జరిగింది. దాదాపు కొన్ని దశాబ్దాలుగా, దాదాపు 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు ఇవ్వకుండా సీనియర్స్కి పక్కన పెట్టినటువంటి ప్రబుద్ధుడు విజయ్ కుమార్ రెడ్డి. ఇలాంటి ప్రబుద్ధుడు సమాచార శాఖ కమిషనర్గా ఉన్నారని అంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. ఆయన హయాంలో సీనియర్లకి అక్రిడేషన్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్రిడేషన్ ఇచ్చి టోటల్ మీడియా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అనేది ఆయన మీద సీనియర్ జర్నలిస్టులు అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు. జీవో 142 తోటి చిన్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు బంద్ చేసేసాడు. జీవో 142 అనేది ఒకటి జారీ చేసి చిన్న పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటికి కంప్లీట్గా ప్రకటనలు కట్ చేశారు. సాధారణంగా చిన్న పత్రికలకి ప్రకటనలు ఇస్తూ ఉంటారు. చిన్న పత్రికలను మనుగడ ఉండాలి అని ఏ ప్రభుత్వం అయినా ఆశిస్తుంది. కానీ చిన్న పత్రికలను అణగదొక్కేందుకు, వాటి మనుగడను ప్రశ్నార్థంగా చేసేందుకు 142 అనేటువంటి జీవో తీసుకొచ్చి చిన్న పత్రికలకు ప్రకటనలు ఇవ్వకుండా బంద్ చేశాడు. దాంతో చిన్న పత్రికలకు చాలా వరకు వెలువడకుండా ఉండిపోయాయి. ఇక తాడేపల్లి ప్యాలెస్ కోసం సమాచార శాఖ నుంచి 70 లక్షలు ఖర్చు. తాడేపల్లి ప్యాలెస్ కోసం సమాచార శాఖ నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టి ఆయన్ని తాడేపల్లి ప్యాలెస్లో మరి ఈయన సౌకర్యాలను ఏం కల్పించారో విచారణ కానీ బయటికి రాదు. వైసీపీ కేంద్ర కార్యాలయంగా మారిపోయింది తాడేపల్లి ప్యాలెస్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంగా తాడేపల్లి ప్యాలెస్ మారిపోయింది. దాంతో సమాచార శాఖ కమిషనర్గా ఉన్నట్టు విజయ్ కుమార్ రెడ్డి కూడా ఆ ప్యాలెస్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు లీడర్లో పనిచేసిన విధంగా విజయ్ కుమార్ రెడ్డి కూడా పనిచేసేవాళ్ళు అనేది జర్నలిస్టులకు ఆయన మీద ఉన్నటువంటి
అభిప్రాయం ఎక్కువ మందికి. ఇక మాతృ సంస్థకు వెళ్ళాలని ఇటీవల కాలంలో ప్రయత్నించాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంతమంది అధికారులు డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వాళ్ళు మళ్ళా మాతృ సంస్థకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కానీ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకి రిలీవ్ ఆర్డర్లు ఇవ్వకుండా ఆపేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు, కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆ జాబితాలో విజయ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. సో విజయ్ కుమార్ రెడ్డికి రిలీవ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. అందుకే ఆయన ఇప్పుడు ఒకవేళ మాతృ సంస్థకి వెళ్ళాలన్నా కానీ ఈ మొత్తం ఆరోపణలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం చెప్పి మాత్రమే ఆయన వెళ్ళాలి. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు విజయ్ కుమార్ రెడ్డి మీద తీసుకున్నటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. సో అవినీతి చేయడంలో విజయ్ కుమార్ రెడ్డికి మించినటువంటి కమిషనర్ మరొకరు ఉండరు అనేది గత 5 సంవత్సరాల నుంచి ఆయన వాలకం చూస్తే అర్థమవుతుంది. ఆయన అక్రిడేషన్ కుంభకోణాలకు పాల్పడటం, దాంతోపాటు ప్రకటనలు కుంభకోణం అతిపెద్దది, కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం. దీని మీద అసెంబ్లీ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. అసలు ఏ మార్గదర్శకాల ప్రకారం ప్రకటనలను విడుదల చేశారు సాక్షి మీడియాకి, ఎంత విడుదల చేశారు, ఏ ప్రాతిపదికన విడుదల చేశారు అనేది చెప్పాల్సిన అవసరం విజయ్ కుమార్ రెడ్డి మీద ఉంది. ఆయన మీద చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అప్పటి వరకు ఆయనకి రిలీవ్ ఆర్డర్ ఇవ్వకుండా ఆయన్ని ఇక్కడే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆయన ఇప్పటి వరకు ఏదైతే దర్పాన్ని ప్రదర్శించారో అది ఇప్పుడు దిగిపోతుంది. భారతిరెడ్డి తోటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని చెప్పి ఆయన చేసుకుంటూ వచ్చారు ఐఎన్పిఆర్ కమిషనర్గా. కానీ ఇప్పుడు ఆయన ఏమనుకుంటే జరిగేటువంటి పరిస్థితి లేదు. పైగా ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈయన్ని రిలీవ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో విజయ్ కుమార్ రెడ్డి ప్రముఖుడుగా కనిపిస్తూ ఉన్నారు. సో విజయ్ కుమార్ రెడ్డి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అక్రిడేషన్ విషయంలో కానీ, ప్రకటనల విషయంలో కానీ విజయ్ కుమార్ రెడ్డి చేసినటువంటి అక్రమాల గురించి మీరు కూడా పొందుపరచచ్చు కామెంట్ల రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.